హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే యూట్యూబ్ కోసం అయితే గ్లింబల్ అయితే తీసుకున్నానండి. ఈ గ్లింబల్ పేరు వచ్చేసి ఓహెం ఐస్టడీ M6 కిట్ అండి. అయితే దీన్ని అయితే ఎందుకోసం తీసుకున్నానంటే యూట్యూబ్ వీడియోలు చేయడానికి అయితే నాకైతే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచో గ్లింబల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, కాబట్టి నాకు కుదరట్లా. ఫైనల్గా అయితే ఈరోజు అయితే తీసుకున్నా, కాబట్టి దీన్ని అయితే మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను లోపల ఏమేమి ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటో. ఓకేనా? వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ అయితే గ్లింబల్ అయితే లోపల అయితే ఇలా ఉంటుందండి. లోపల ఫోటో చూసారు కదా. సో మనం అయితే ఈ లోపల ఇలా ఉంటుంది, చూద్దాం లోపల అయితే ఏమేమి ఉంటాయో. నేను ఫస్ట్ టైం దీన్ని చూడడం. అయితే ఇదే ఎందుకు తీసుకున్నానంటే నాకు పెద్దగా తెలియదు గ్లింబల్ ఆటల గురించి. కాకపోతే నేను ఇంకా యూట్యూబ్లో గట్రా చూస్తే నాకైతే ఇదైతే దొరికింది. సరే ఇది తీసుకుందామని చెప్పేసి అయితే దీన్ని వెతికి మొత్తం మీద అయితే దీన్ని ఈరోజు అయితే తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసి చూపించిన తర్వాత ఈ మొబైల్ అది ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటో అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అసలు అవుట్ ఆఫ్ స్టాకు ఎక్కడా దొరకట్లేదు. ఇది మొత్తం ఆన్లైన్లో మొత్తం నేను అన్ని వెబ్సైట్లో అయితే ఎతికాను, నాకు ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా అయితే కువైట్ సిటీలో అయితే ఒక స్టోర్లో అయితే దొరికింది. అయితే ఈరోజు ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ డేకి అయితే వచ్చింది నాకు ఇది. చూసారు కదా, ఫైనల్గా అయితే బాక్సు ఇదైతే పెద్ద సూట్ కేసు ఇచ్చినట్టు అయితే ఇచ్చారు మనకి. కాబట్టి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు నేను ఒకటి చిన్నది కొన్నానండి, కాకపోతే అది ఏమైందంటే లాస్ట్ టైం అయితే నేను ఇండియా వెళ్ళాను కదా, ఇండియా వెళ్ళినప్పుడు అయితే నాకు అదైతే లగేజ్లు వేసాను. లగేజ్లు వేయడం వల్ల తిరిగిపోయింది. అబ్బో, లోపలైతే ప్యాకింగ్ అయితే మస్తుగానే ఉంది. చూసారు కదా, మనకైతే ఒక సూట్ కేస్ టైప్ అయితే ఇచ్చారు. ఆ గ్లింబల్ అన్నది లోపల ఉంటుంది, కాబట్టి ఈ సూట్ కేస్ అన్నత లోపల ఓపెన్ చేసి అయితే చూడాలి. బాక్స్ అయితే ఇది మనకి లోపలైతే ఏమేమి ఇస్తాడు అన్నది అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశాడు. ఓకే, జూమ్ హియర్ బ్రో. మనకైతే ఇచ్చే అయితే ఇవి లోపల ఇవన్నీ మీకు 1 by 1 అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. దేవుడు సలగా చూసి గ్లింబలో ఒక 5 సంవత్సరాలు జాగ్రత్తగా వచ్చి మనకైతే బాగుండాలని అయితే కోరుకుంటున్నా. 1 2 3 స్టార్ట్. అయ్యో, సో చూసారు కదా, గ్లిమ్మర్ అయితే ఇది మనకి బాక్స్లో అయితే వచ్చింది గ్లిమ్మరు. ఫైనల్గా ఇది గ్లిమ్మర్ అయితే మొత్తం లుక్ అయితే చూడండి ఎలా ఉందో. మన మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, అదైతే దీనికి అడ్జస్ట్మెంట్ అన్నీ ఉంటాయి, లాక్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం అయితే 1 by 1 అయితే చూపిస్తాను. చూసారు కదా, పట్టుకోవడానికి అయితే ఉంది. ఒకవేళ మనకి ఇది సరిపోలేదు, పట్టుకోవడానికి ఇది కుదరట్లేదు అని అనుకుంటే మనకి ఎక్స్ట్రా అయితే కూడా ఇచ్చారు. దీన్ని అయితే మనం ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే మనకి స్క్రూ టైప్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. ఒకవేళ ఇది పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే, ఒకవేళ మీకు సరిపోలేదు హ్యాండిల్ చేయడానికి అనుకుంటే దీన్ని అయితే లింక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే ఎక్స్ట్రా ఇది మనం అయితే ఇలా పట్టుకుని అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే మనం నిలబెట్టుకోవాలన్నా కూడా స్టాండ్ టైప్ అయితే ఇచ్చారు మనకి. ఒకవేళ మనం నిలబెట్టుకోవాలనుకుంటే చూడండి, ఒకసారి ఇలా అయితే పెట్టుకుని మనం వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. అదే బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటే మనకి ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది అవసరం లేదు అనుకుంటే దీన్ని అయితే మనం రిమూవ్ చేయొచ్చు. సో దీనికైతే అడ్జస్ట్మెంట్లో అన్నీ అయితే ఇచ్చారు. కాబట్టి దీన్ని అయితే 1 by 1 అయితే చూపిస్తాను మీకు. చూడడానికి అయితే బాగుంది ఇది. దీన్ని యూట్యూబ్లో రివ్యూలు కట్ట చూశానండి, రివ్యూస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది ఫైన్ వచ్చింది కదా, ఇదైతే సెన్సర్. ఇది మనకి ఇది ఒకసారి స్కాన్ చేసామంటే మనకి ఇది ఆటోమేటిక్గా 360 degrees కూడా రొటేట్ అవుతుంది. చూసారు, అలా అయితే స్కాన్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను మీకు. అలాగే లోపల ఇంకేమి ఇచ్చారో కూడా చూపిస్తాను నేను మీకు. దీనికైతే మనకి ఒక ఏంటిది ఏదో బాక్స్ అయితే ఉంది, చూపిస్తుంది. అది కూడా తీస్తున్న బాక్స్, మేబీ అది ఛార్జ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి అయితే ఛార్జర్ అండి. అలాగే మనకి ఇది వచ్చేసి అయితే C టైప్ కేబుల్ ఛార్జరు. మనకి దీనికి C టైప్ అయితే ఛార్జింగ్ ఇచ్చారు. ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్, ఇదైతే మన కేబుల్, ఛార్జింగ్ కేబుల్. ఇంకోటి వచ్చేసి అయితే మనకి ఫోన్కి దీనికైతే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. మనకి ఇది పవర్ బ్యాంక్ టైప్ కూడా వాడుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 8 నుంచి 16 గంటలు అయితే వస్తుందని చెప్పేసి అయితే కంపెనీ వాడు అయితే చెప్తున్నాడు. చూద్దాం, మనం యూజ్ చేసిన తర్వాత రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఇక్కడ నుంచి, దాన్ని బట్టి చూడొచ్చు. వాడు చెప్పింది ఏంటంటే మనకి 8 గంటల నుంచి 16 గంటల దాకా వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తానని చెప్పాడు. మనకి ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ లేనప్పుడు అయితే దీని నుంచి అయితే వాడుకోవచ్చు. కాకపోతే ఇది అయితే C టైప్ అండి. ఇది ఓన్లీ ఇది ఏంటంటే C టైపు పెట్టుకునే వాళ్ళకే. నాది వచ్చేసి ఐఫోను, దానికి లైటింగ్ కేబుల్ అండి. కాబట్టి ఇది అయితే పనిచేయదు.
కాబట్టి దీన్ని అయితే పక్కన పెడదాం, మనకు అవసరం లేదు. కాబట్టి ఇదైతే మనకి ఇంపార్టెంట్ ఛార్జింగ్ కేబుల్. ఫస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఛార్జింగ్ ఫుల్గా పెట్టి అప్పుడైతే మనం యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడైతే చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇందులో అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు, అన్నీ పక్కన పెట్టేద్దాం. అలాగే ఒక మాన్యువల్ కూడా బుక్ ఇచ్చాడండి మనకి. ఇది మాన్యువల్ బుక్, కాబట్టి దీని గురించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి ఏది తెలియకపోయినా సరే ఇందులో అయితే చూసుకుని మనం అయితే యూజ్ చేయడమే. మనకి ఏంటంటే ఇంక వీటి గురించి చూసే అంత టైం మనకు లేదు కాబట్టి మనం అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసేద్దాం. ఎక్కువ ఇది చైనా అండి, ఇది చైనా కంపెనీకి సంబంధించింది అనుకుంటా ఇది. అలాగే మనకు ఒక సిలికాన్ జెల్ ఇచ్చారు. బాక్స్ అయితే భలే ఉందండి, ఇది ఫుల్ సేఫ్టీ కింద మనకైతే సూట్ కేస్ టైప్ అయితే ఇచ్చాడు ఇది. కాబట్టి ఇది మనకు సేఫ్టీ, ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. కాబట్టి దీన్ని కూడా అయితే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇది చూడడానికి అయితే పెద్దగానే ఉంది. ఫస్ట్ మనకి ఏంటంటే ఈ పైన ఉన్నాయి కదండి, మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఒకసారి అయితే మాన్యువల్ చూద్దాం. మాన్యువల్ చూసిన తర్వాత దీని తర్వాత ఎలా అయితే ఓపెన్ చేద్దాం, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇది కొనమంటే కొనేసాను కానీ ఒకసారి అయితే దీన్ని చూడాలి కదా. గ్లింబల్ అయితే ఇలా ఉంది మొత్తం. అయితే మనకి బాక్స్లో వచ్చింది ఏంటంటే ఈ గ్లింబలో మనకైతే ఛార్జింగ్ కేబుల్, అలాగే ఫోన్ టు ఈ గ్లింబల్కి అయితే పెట్టుకోవడానికి అయితే పోర్ట్ కేబుల్, అలాగే మనకైతే ఈ సెన్సరు. ఇది నాకు బాగా నచ్చిన ఫ్యూచర్ ఏదన్నా ఉందంటే ఇదేనండి. ఎందుకంటే మనం దీనిపైన స్కాన్ ఇది పెడతాం కదా, ఇది మన ఫేస్ ఎప్పుడైతే స్కాన్ చేసుకుంటుంది ఇది, దీన్ని గ్లింబల్ ఫిక్స్ చేస్తే ఇది మనం ఎటు తిరిగితే అటు అయితే రొటేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకరు పట్టుకోక్కర్లేదు ఇది, దీని అంతా ఇదే మనం ఎటు తిరిగితే అటు అయితే ఇదైతే స్కాన్ చేసుకుని ఇదే రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నాకు నచ్చింది ఇది ఒకటి అండి, ఇందులో ఈ సెన్సర్ ఒకటి. దానికోసమే ఇది తీసుకున్నాను. ఇంకా మంచి మంచి చాలా ఉన్నాయి గ్లింబల్లో, ఈ డీజీలో వీటిల్లో గట్ట, కానీ నాకు సరే ఇది నచ్చింది. సరే దీనికోసమే అని చెప్పేసి మొత్తం మీద ఈ వారం రోజులు దీనికోసం తిరిగి మొత్తం మీద ఒక స్టోర్లో అయితే దొరికింది, కాబట్టి అయితే తీసుకున్నా. ఇదైతే వాడే విధానం అయితే చెప్తాను మీకు. సో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను కమ్స్ అయ్యి. ఇప్పుడు దీనికైతే బ్యాక్ సైడ్ లాక్ ఉంటుంది కదండి, ఇదైతే లాక్ అన్లాక్ చేయాలి. ఇదైతే పైకి ఉంటుంది, నేనైతే కిందకి అన్లాక్ చేశాను. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ హ్యాండిల్ కూడా లాక్ ఉంటుంది, చూసారు కదా, ఇది లాకు. కాబట్టి మనం ఏంటంటే దీన్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా అంటే లాక్ అయితే అవుతుంది. అప్పుడే మనకి ఇది పవర్ ఆన్ చేసుకోవాలి. మనం అది తెలియకుండా పవర్ ఆన్ చేసామంటే ఇదైతే మళ్ళీ స్టక్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి కంపెనీ వాడు చెప్పింది ఏంటంటే ముందు దీన్ని అన్లాక్ చేసుకుని తర్వాత ఈ గ్లింబల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని అయితే అన్లాక్ చేసుకుంటే మనకైతే గ్లింబల్ అయితే రెడీ అవుతుంది. కాబట్టి మనకైతే పవర్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, మనం అయితే దీన్ని 2 సెకండ్లో పట్టుకుని ఉంటే మనకైతే పవర్ అయితే ఆన్ అవుతుంది. కాబట్టి ముందు మనం మొబైల్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ముందైతే నేను మొబైల్ అయితే అడ్జస్ట్ చేసి చూపిస్తాను మీకు. నేను మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడైతే మనకి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు కదా, మనకైతే ఏ మొబైల్కి ఆ సైజ్ పెట్టుకోవడానికి. కాబట్టి మనం అయితే ఇలాగా దీన్ని పెట్టుకుని మొబైల్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇప్పుడు మైక్ వాడుతున్నాం కదా, మైక్కి ఒక రిసీవర్ కూడా ఉంటుంది. కాబట్టి రిసీవర్ పెట్టామంటే ఇక్కడ దీనికి దానికైతే కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. కాబట్టి నేను ప్రస్తుతానికి మామూలుగా మీకు చూపించడానికి ఇలా పెడుతున్నా. ఒకవేళ ఎవరైనా రిసీవర్ వాడితే మైక్ రిసీవర్ కట్ట దీనికి పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక లాక్ ఉంటుంది, దీనికి లాక్ ఉంది కదా, చూసారు కదా దీని లాక్ని బట్టి మనకి ఇక్కడైతే అడ్జస్ట్ అవుతుంది గ్యాప్, లేకపోతే ఇదైతే తగులుతుంది. కాబట్టి చూసారు కదా, ఇదైతే మనకి ఎలా ఉంది, ఇలా అయితే మనకి లాక్ అవుతుంది. మనం రిసీవర్ అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి అయితే దీన్ని అయితే అన్లాక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫోన్ పెట్టుకుంటాను కాబట్టి. ఇప్పుడైతే మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను. మొబైల్ అయితే ఇలా పెట్టుకోవాలి, చూసారు కదా. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, ఇప్పుడైతే దీన్ని అయితే మనమైతే ఇప్పుడు దీన్ని అన్లాక్ చేసి చూద్దాం. చూసారా, పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ అయితే ఆన్ అయింది, చూసారు కదా. ఇదైతే అన్లాక్ చేయమంటుంది. అన్లాక్ చెప్పాను కదా ఎలా అన్లాక్ చేయాలని, అన్లాక్ అయితే చేశాను నేను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు గ్లింబల్ అయితే ఫైనల్గా లుక్ అయితే ఇది మన ఫోన్ పెట్టిన తర్వాత మనకైతే ఎలా ఉంటుంది. కాబట్టి మనమైతే రికార్డ్ చేసుకున్నప్పుడైతే ఇప్పుడు దీన్ని అయితే కొంచెం తీసేద్దాం, ఎందుకంటే నాకు కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది వీడియో రికార్డ్ చేస్తున్నాను, అందుకని దీన్ని అయితే నేను తీసేస్తున్నా. కాబట్టి ఇది ఏంటంటే మనకి ఒకవేళ దీన్ని హ్యాండిల్ చేయలేకపోతాం అన్నప్పుడైతే దీన్ని అయితే యాడ్ చేసుకోవడమే. కాబట్టి ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సర్ని అయితే మనం ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఈ సెన్సర్ని అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కెమెరా ఆన్ చేసుకుని దీన్ని అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవడమే.
గ్లింబల్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంతకుముందు ఎవరన్నా వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు పెద్దగా దీని గురించి ఏమీ తెలియదు, కొనమంటే కొనేసాను. ఇక నుంచి తెలుసుకోవాలి దీని గురించి నేను కూడా. ఏంటంటే నాకు బయటకెళ్ళినప్పుడు వీడియో అది రికార్డ్ చేయడానికి అయితే ప్రాబ్లం అవుతుంది. ఫోన్ని అంతసేపు ఇలా పట్టుకుని తీయడం వల్ల అయితే నాకు చేతులు అంటుకుని కొన్నిసార్లు అయితే కింద కూడా పడిపోయింది. అందుకని చెప్పేసి నేనైతే దీన్నైతే తీసుకున్నా. అంటే లాస్ట్ టైం ఒక మామూలుగా చిన్నది తీసుకున్నానండి తక్కువ రేట్లోను. అయితే నాకు దానివల్ల లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఏమైందంటే లగేజ్లో వేసాను ఎయిర్పోర్ట్లో. లగేజ్లో వేయడం వల్ల ఏంటంటే అది ఇరిగిపోయింది. కాబట్టి అప్పటి నుంచి అయితే నాకైతే ఇలా హ్యాండిల్ అయితే లేదండి వీడియో రికార్డ్ చేసుకోవడానికి. సరే అని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పేసి అని డబ్బుల కోసం చూసుకుని ఫైనల్గా అయితే ఈరోజు అయితే తీసుకున్నానండి. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్, కువైట్లో ఎక్కడా దొరకట్లా. ఇండియాలో అయితే అమెజాన్లో అయితే దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంది. మనం ఇండియా నుంచి అమెజాన్ నుంచి తీసుకురావాలంటే మళ్ళీ ఎవరన్నా రావాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడే ఎతికానండి. ఉంది కానీ స్టాక్ లేదు, అవైలబిలిటీ ఉంది కానీ స్టాక్ లేదు. స్టాక్ పెట్టుకొని ఆర్డర్ పెడతారా అంటేనేమో వాళ్ళు ఇప్పుడప్పుడు రాదు మేము చెప్పలేమన్నారు. ఫైనల్గా వారం రోజుల నుంచి దీని గురించి ఎతికితే లాస్ట్కి మాకు కువైట్ సిటీలో అయితే దొరికింది. అయితే దీని ప్రైస్ వచ్చేసి 60 కేడీల 500 ఫిల్స్ పడ్డదండి. మన ఇండియా డబ్బులు వచ్చేసి 16,500 ఎంతో మాకు ఇండియా డబ్బులు పడింది. అయితే ఇదైతే గ్లిమ్లో. ఇప్పుడు దీని గురించి అయితే నేను ఎంత పోరాడానంటే తీసుకోవడానికి. కాబట్టి మనకైతే గ్లిమ్లో అయితే ఇది మనకైతే సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే 360 డిగ్రీస్ పెట్టుకుంటే దీన్ని ఒక 3 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తే మనకైతే 300 డిగ్రీస్ అయితే ఇది రొటేట్ అవుతుంది. ఒకవేళ మనకి సెన్సర్ ఉంది కాబట్టి సెన్సర్ని బట్టి మనమైతే ఒకసారి 360 డిగ్రీస్ సెట్టింగ్స్ ఓకే చేసుకుని మనం అక్కడ పెట్టేస్తే దీన్ని అదే ఆటోమేటిక్గా అయితే మనకి రొటేట్ అవుతుంది మనం ఎటు తిరిగితే అటు. కాబట్టి ఇది ఒకటి మంచి ఫ్యూచరు. అలాగే ఛార్జింగ్ ఒకటి మనం ఫోన్ నుంచి దీనికైతే ఇప్పుడు మనం కేబుల్ ఇచ్చారు కదా, ఈ కేబుల్ నుంచి దీనికి పెట్టి మనం దీని నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ కేబుల్ పెట్టుకోవాలి. కాబట్టి ఈ కేబుల్ వాడినప్పుడు ఈ కేబుల్ వాడుకోవచ్చు. ఒకవేళ మైక్ రిసీవర్ ఉంటుంది కాబట్టి మైక్ రిసీవర్ కూడా మనం వాడుకున్నప్పుడు దీన్ని అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మొబైల్ ముందు ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ గ్లింబల్ ఉంది కదా, ఈ గ్లింబలో దీనికి మనం లాక్ అన్లాక్ చేసుకుంటే మనకి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేకపోతే ఇది యాక్చువల్గా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫోన్ పెట్టడానికి కుదరదు. ఇక్కడ అన్లాక్ చేసుకుని దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఫోన్ పెట్టుకుని అయితే మనం చూసుకోవాలి. కాబట్టి మనకి ఇదొకటి. అలాగే ఈ గ్లింబల్ ఫస్ట్ ఆన్ చేసినప్పుడు అయితే ఈ బ్యాక్ సైడ్ లాక్ ఉంది కదా, దీన్ని అన్లాక్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్ కూడా అన్లాక్ చేసుకోవాలి. కాబట్టి దీనికి వచ్చేసి ఒకసారి అయితే చూద్దాం. దీన్ని చూసారు కదా, ఇక్కడైతే మనకి రొటేట్ అయితే ఇచ్చారు ఎటుకాలుతాటు. ఇక మనకి చూసారు కదా ఒకసారి కింద నొక్కితే కింద తిరుగుతుంది. మనం ఒకవేళ ఏదైనా వీడియో చేసుకున్నప్పుడు అయితే మనం దీన్ని అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా అవుతుందో. మీకోసం ఎలా తిప్పుతాను చూడండి. సెట్టింగ్స్ అయితే చాలా ఉన్నాయండి దీనికి, తెలుసుకోవాలి. దీన్ని 1 బై 1 అయితే నేను కూడా చదువుకుని అయితే వాడుకోవాలి దీన్ని. ఎందుకంటే మనకైతే తెలీదు దీని గురించి. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం. చూసారు ఇక్కడ మనం మామూలుగా సెట్టింగ్స్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ కాలితే బ్యాక్, ఫ్రంట్ కాలితే ఫ్రంట్. చూసారు కదా రౌండ్గా తిరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి బటను. ఇదైతే మనకు రొటేట్ అవుతుంది ఎటు కావాలితే అటు. చూసారు కదా ఎలా తిరుగుతుందో. ఒకవేళ మనం అడ్జస్ట్ చేసుకోవాలి కెమెరాని ఎటు కావాలి ఏంటన్నది. సో ఫైనల్గా అయితే ఇది గ్లింబల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. అయితే ఈ కేబుల్ వచ్చేసి మనకి మరి దేందో తెలీదు, దీని అయితే మరి అర్థం కాలేదు నాకు దేందో. సో గ్లింబల్ అయితే ఇది ప్రస్తుతానికి. దీన్నైతే ఈ సెన్సర్ కూడా ఇది అన్లాక్ బటన్ ఉంది కదండి, మనకి ఇది కూడా బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే మనకైతే ఈ సెన్సర్ అన్నది పనిచేస్తుంది. కాబట్టి మనకైతే ఈ ఫోన్ అయితే నాది కాదు, మా ఫ్రెండ్దే. నా ఫోన్ వీడియో తీస్తున్నాను కదా, అందుకు నా ఫోన్ పెట్టలా. జస్ట్ మీకోసం అయితే గ్లింబల్ ఎలా ఉంటుంది ఏంటో అయితే చూపిస్తున్నాను. ఇది జూమింగ్ అనుకుంటండి. ఇక్కడైతే ఇచ్చారు. దీన్ని ఒకవేళ మనం ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసుకుంటాం కదా, ఒకసారి ఆపోజిట్లో చూపించాలనుకుంటే మనం ఒకసారి నొక్కితే సరిపోద్ది దీన్ని. అది గ్లింబల్ అయితే దీని గురించి చాలా స్టడీ చేయాలి, అప్పుడైతే మనకి దీనికోసం అయితే తెలుస్తుంది. ఎవరైనా ప్రొఫెషనల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అప్పటికి నేను చాలా రివ్యూలు చూసాను దీనికోసం ఎలా వాడాలి ఏంటన్నదే. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి అన్బాక్సింగ్ చేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇదండి గ్లిమ్లో. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి తీసుకోండి. అమెజాన్లో అయితే అవైలబిలిటీగా ఉంది. ఇదైతే 17,000 18,000 ఉంది అమెజాన్లో. నాకైతే ఇక్కడికైతే 16,500 ఎంతో పడింది నాకు. సో అయితే నేనైతే కువైట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడైతే నాకు కొంచెం ఒక 1000 రూపాయలు ఎంతో తేడా వచ్చింది అక్కడికి ఇక్కడికి. ఇంతే, ఇంక పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. సో గ్లింబల్ అయితే ఇది. దీన్ని అయితే ఒకసారి వాడడం అయితే చూడాలి. చూసారు కదా గింబల్ అయితే ఓపెన్ అయింది.
మనం పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ ఇదే సెట్ చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ముందు మనం అయితే అన్లాక్ చేయాలి. దీన్ని అన్లాక్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకైతే రెడీ అవుతుంది. సో గ్లింబల్ పొజిషన్ అయితే ఇది. కాబట్టి మనం కెమెరా ఆన్ చేసుకుని మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మూవింగ్ చేసుకుంటాం కదా, ఒకవేళ ఎలా తీయాలన్నా ఏం తీయాలన్నా సరే ఆటోమేటిక్గా ఇదైతే మనకే ఇదే స్కాన్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఇంకా ఫోన్ ఇలాగ అలాగ ఏం పెట్టక్కల. ఒకవేళ మనం యాంగిల్ చూసుకుని ఇలాగా లేకపోతే ఎలాగైనా సరే మనం తీయడానికైతే ఇదే ఆటోమేటిక్గా మనల్ని అయితే అబ్జర్వ్ చేసుకుని ఇదే అయితే రొటేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే మనం ఈ ఫోన్ ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు మనం ఇక్కడ మెయిన్ చూసుకోవాలి. మన మొబైల్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకుని ఈ అన్లాక్ బటన్లు అన్నీ కూడా కరెక్ట్గా అన్లాక్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయాలి. మనం డైరెక్ట్గా పవర్ ఆన్ చేసామంటే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం రావచ్చు. కాబట్టి కంపెనీ వాడు మెన్షన్ చేసింది ఏంటంటే ముందు అన్లాక్లు చేసి అన్నీని మెయిన్ ఇక్కడ గ్లింబల్ ఉంది కదా, ఇదైతే అన్లాక్ చేయాలి. అలాగే ఈ మొబైల్ అడ్జస్ట్మెంట్ ఇది అన్లాక్ చేసుకుని మనం మొబైల్ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ దీన్ని అయితే లాక్ చేస్తే మనకి గ్లింబల్ అయితే అలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు మనం పవర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇదైతే మనకి పొజిషన్లోకి అయితే వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఫోన్ మళ్ళీ ఇది బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా కూడా కనెక్ట్ అయిపోద్ది. దీనికి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అయితే మనకి కంపెనీ వాడు అయితే మనకి ఒక అప్లికేషన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనకి దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను, ఇది ఎందుకంటే ఒక్కోసారి పక్కనెట్టమంటుంది. ఈ ఓహోమ్ కంపెనీ ఉంది కదా, ఇదైతే మనకి ఈ యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో కూడా అప్లికేషన్ ఉంటుంది. ఒకసారి దాన్ని స్కాన్ చేసుకుని దాంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా దీన్ని వాడుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదు మామూలుగా డైరెక్ట్గా మనం వాడుకోవాలనుకుంటే ఎప్పుడైతే మనం ఫోన్ని దీంట్లో పెడతామో ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసేసుకుంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా అన్నీ చూసుకుని అప్పుడైతే అన్లాక్ చేసుకోవాలి. దీని గురించి మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, ఇంకా ఫ్యూచర్లో కొన్ని వీడియోలు తీస్తాను కాబట్టి దీని గురించి అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు పెద్దగా దీని గురించి తెలీదు, కొనుక్కోవాలని ఆశతో కొన్నాను. ఇక్కడ నుంచి వాడిన తర్వాత దీని పొజిషన్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఫైనల్గా గ్లింబల్ అయితే ఇది నేను ఎంతో కష్టపడి అయితే తీసుకున్నాను యూట్యూబ్ కోసం. ఈ మాన్యువల్ ఉంది కదండి, మొత్తం మనకి ఈ గ్లింబల్ గురించి A to Z అయితే మనకైతే ఇందులో ఉంటుంది డీటెయిల్స్. కాబట్టి మనం ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అయితే ఇలా మాన్యువల్ని అయితే చదువుకొని మనం అయితే దీన్ని బట్టి వాడుకోవచ్చు. సో గ్లింబల్ అయితే నేను పెట్టానండి, పైన సెన్సర్ ఉంది కదా, అది చెప్పాను కదా ఇందాక సెన్సర్ బుడ్డ సెన్సర్ పైన ఉంది. సో ఇప్పుడైతే దాన్ని టెస్ట్ చేస్తున్నాను వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి దాన్ని అయితే మొబైల్కి పైన పెట్టా. ఇప్పుడు దాకా అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను నా ఫ్రెండ్, నా రూమ్మేట్, నా బ్రదర్ కూడా. అయితే ఇప్పుడు దాకా అయితే నేను ఓపెన్ చేశాను కదా, అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అయితే మనోడే తీసాడు వీడియోని. సరే అని చెప్పేసి ఇప్పుడు ఆ సెన్సర్ని అయితే నేను టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మొబైల్ ఎవరో హ్యాండిల్ చేయట్లేదు ఆ గ్లింబల్ని, నేను ఇలా తిరుగుతుంటే ఆటోమేటిక్గా అదే రొటేట్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు గట్టా ఎవరన్నా హెల్ప్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా, ఏదైనా మనం చూపించాలన్నప్పుడు అయితే ఆ గ్లింబల్ని అయితే మనం ఒక పొజిషన్లో పెట్టి మనం తిరగగానైతే మనకైతే ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. సో గింబల్ అయితే ఇదండి, చూసారు కదా, ఇదైతే పవర్ ఆన్లో ఉంది. పవర్ అయితే ఆన్ చేశాను, ఆన్ చేస్తే ఇదైతే యాక్టివేట్ అయింది. ఇదైతే పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదైతే A1 సెన్సర్ అండి. దీన్ని అయితే మనం యాక్టివేట్ చేసుకుని మనం ఎటు తిరిగితే అదైతే తిరుగుతుంది. అలాగే ఇదైతే జూమింగ్ ఫోకస్ ఇదండి, మనం వీడియో తీసినప్పుడు ఏదైనా ఫోకస్ చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లాక్ బటన్ ఉంది కదా, ఈ బ్లాక్ బటన్ వచ్చేసి అయితే మనం ఎటు కాలితే దాన్ని అయితే రొటేట్ చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది, మనకి ఎటు కాలుతట్టు. చూసారు కదా ఎలా అయితే రొటేట్ అవుతుంది. అయితే మనం అయితే వీడియో తీసినప్పుడు ఎప్పుడైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చూసారు కదా ఇది ఎలా అయితే రొటేట్ అవుతుందో. అలాగే దీనికి మనకైతే ఎప్పుడైనా నైట్ టైం అయితే లైటింగ్ లేనప్పుడు అయితే మనం లైటింగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. దీనికైతే లైట్ ఉంది చూడండి, నేనైతే ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే వైట్ కలర్లో వెలుగుతుంది లైటు. మనకైతే రెడ్ కూడా వస్తుంది, ఇంకో కలరు. చూసారా రెడ్, ఇలా అయితే 2 కలర్లు అయితే మనకి ఇచ్చాడు. సో గింబల్ అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ఇప్పుడే కొంచెం 4000 వాచ్ అవర్స్ దగ్గరికి ఉంది. కొంచెం వీడియోని పూర్తిగా చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ కూడా 1 ఇయర్ అయిపోతుంది పెట్టి. అయితే నాకు కొంచెం టైం లేక నేనైతే వీడియోలు అవి పెట్టలేకపోతున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి అన్ని వీడియోలు కూడా ఒకసారి ఫుల్గా చూసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ అయితే 4000 వాచ్ అవర్స్ అయితే దగ్గరికి ఉంది, చాలా దగ్గరగా ఉంది. అది మీరు ఈ సాయం చేశారంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యి ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. నేను కూడా కొంచెం ఇంకా మంచి వీడియోలు అయితే చేయగలుగుతున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే నా ఛానల్ నుంచి నా తరపు నుంచి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.